ఇక విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు కార్మికులకు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి జీతాలు చెల్లించకపోవడం, బకాయిలు పెరగడం, ఉన్నతాధికారులకు మాత్రం పూర్తి వేతనాలు ఇవ్వడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. సూర్యప్రకాష్, చెప్పండి. ఏదైతే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో అయితే గత ఎంతో కాలం నుండి అయితే అక్కడ ఏర్పడిన పరిస్థితి ఉంది. దశాబ్దాల కాలంగా కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఎప్పుడైతే 2002 సంవత్సరంలో దాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మొత్తం RNIL ఉన్న ప్రతి ఏవేవైతే స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఈ యొక్క ప్రైవేటీకరణ చేయాలని అయితే ఆరోపణలు అప్పట్లో అయితే ప్రయత్నం చేసింది. దానికైనా పూర్తి స్థాయిలో పోరాటం అవతల వైసీపీ, అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్షం సైతం కూడా పూర్తి స్థాయిలో అయితే నిలుపుదల చేయాలని అయితే పోరాటం చేసింది. అలానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి పూర్తిగా అయితే వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ భారీగా కూడా వారు పూర్తిగా అందరితో కూడా మాట్లాడి చర్చలు చేస్తూ కూడా దాన్ని ప్రైవేట్ పరం కాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అందుకు సమకూరిన నిధులు సైతం కూడా దాదాపు 1140 కోట్ల రూపాయల నిధులను అయితే తీసుకొచ్చి నిధులు సమీకరణ చేసి స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవాన్ని అయితే తీసుకురావాలని అయితే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ప్రభుత్వాలతో పాటు అలానే యాజమాన్యం వైపు ఉంటే, మరోవైపు కార్మికులకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఏవైతే ఉంటాయో గత 4 ఏళ్ళకి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అప్పటి నుండి కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు అయితే దాదాపు ఉద్యోగానికి సంబంధించిన వారికి ఇవ్వాల్సిన జీతాలు అయితే ఎప్పటికీ కూడా వేతనాలన్నీ కూడా బకాయిల్లో ఉన్నాయని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా వాళ్ళకి నిత్యం కూడా ఈ యొక్క జీతాలు ఇస్తామని చెప్పేసి వచ్చే ప్రతి గ్రాంట్లలో కావచ్చు, అలానే వచ్చే ఉత్పత్తికి సంబంధించి ఏదైతే ఉత్పత్తి వస్తుందో ఆ ఉత్పత్తికి సంబంధించి పూర్తి బకాయిలను చెల్లింపులు చేస్తామని చెప్పేసి కూడా పూర్తిగా యాజమాన్యం గత నవంబర్లో అయితే ఒక చర్యలను చేపట్టిన పరిస్థితి ఉంది. అప్పటి నుండి కూడా ఏదైతే పాత బకాయిలతో పాటు ఇప్పుడు ఉత్పత్తి ఆధారంగా అయితే వాళ్ళకి జీతాలు చెల్లిస్తామని, అంటే ఒక టన్ను వస్తే ఆ టన్నుకు తగ్గ వచ్చే లాభంతోనే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఇప్పుడు RNIL సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే నడుస్తున్న పరిస్థితి. దీంట్లో అయితే 390% వరకు కూడా, అంటే 100% అనేది అత్యధికంగా ఉంటుంది. కానీ పూర్తిగా 4 నెలల జీతాలు బకాయిలు, అలానే కొన్ని చోట్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ఒక్కొక్క స్ట్రక్చర్స్ లో అయితే వారి యొక్క జీతాలు అయితే పూర్తి స్థాయిలో బకాయిలు అయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నతాధికారులుగా ఎవరైతే ఉంటారో, ఒక నాయకులుగా కావచ్చు, ఉన్నతాధికారులుగా కావచ్చు, రాజకీయ పలుకుబడి ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే పూర్తి స్థాయిలో వేతనాలు అయితే అందుతున్నాయి. కానీ కార్మికులు నిత్యం కూడా ఈ అంత వేడిమి కొలిమిలో కూడా పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వేతనాలు ఇవ్వడంలో అయితే ప్రభుత్వంతో పాటు యాజమాన్యం అయితే పూర్తి స్థాయిలో విఫలమవుతుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కార్మిక సంఘ నేతలు నిత్యం కూడా యాజమాన్యంతో అయితే చర్చలు జరుపుతున్నా కూడా అవన్నీ కూడా విఫలమవుతున్నాయి తప్ప ఏ రోజు కూడా సఫలమయ్యే పరిస్థితి లేకపోవడంతో కార్మికులంతా కూడా వారి యొక్క కుటుంబాలతో అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే దానికి సంబంధించిన ఏదైతే జీతాలు ఇవ్వాల్సి ఉన్నాయో అవి 390% వరకు, అంటే కనీసం 4 ఏళ్లకు సంబంధించి 10% జీతాలే వారికి ఎప్పటికీ కూడా అందుకున్న పరిస్థితి ఉంది. మిగతా జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికైనా చెల్లించాలని అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కార్మికులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ యొక్క డిఫరెన్సెస్ హై లెవెల్ జాబ్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలానే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకి మధ్య వ్యత్యాసాన్ని పూర్తి స్థాయిలో తీసివేసి ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా జీతాన్ని మొదటిసారికి వచ్చే విధంగా కూడా పూర్తిగా మరోసారి పూర్వ వైభవాన్ని ఎలా అయితే తీసుకొస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుందో ఆ పూర్వ వైభవం రావాలంటే కార్మికులకు కూడా వారి యొక్క ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా కార్మికుల సంఘ నేతలతో పాటు కార్మికులంతా కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి జీవంతో పాటు అలానే మొత్తం అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తాన్ని కూడా కదిలిస్తామని, అప్పటికి కూడా చర్యలు తీసుకోకపోతే మరోసారి నిరసన కార్యక్రమాన్ని సైతం కూడా చేపడతామని చెప్పేసి అయితే కార్మిక సంఘ నేతలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే కార్మిక సంఘాలకి కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు ఏవైతే ఉంటాయో వాటిని సరైన సమయంలోకి అందించకపోతే వారితో పాటు వారి యొక్క కుటుంబాలు సైతం కూడా ఆర్థికంగా పూర్తిగా వెనకబడే పరిస్థితి ఉండడంతో వారి యొక్క విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, అలానే కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి కూడా వాళ్ళు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.